నవజీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కమ్యూనిస్టు చైనా నిర్ణయం ప్రకారం మావో, చైనా అధ్యక్షుడు మావో తన కొడుకుని ఇష్టం లేకపోయినా సైన్యంలోకి పంపించాడు. అభిమన్యుడు ఇంకా ఇష్టమే వెళ్ళాడు వద్దంటుంటే, ఈయన వెళ్ళను ముర్రో అన్నాడు. ప్రేమించాడు ఎవరు, నాకు పెళ్లి చేయని ముందు సైన్యంలోకి దూకమన్నాడు. మన నిర్ణయాలంటే నిర్ణయాలు అలాగే ఉంటాయి. దేశం కోసం బతికారు మావో అయినా మహర్షులైనా, మనం గ్రహించాలి. వాళ్ళు సొంత జీవితాలు ముఖ్యమని అనుకోలేదు. ఆ కొడుకు పోయాడు అక్కడ. నాకు ఇష్టమైన పని మా నాన్నగారు చేయనివ్వట్లేదు, నువ్వు మావో కొడుకుగా పుట్టావు, అదే నీ దురదృష్టం అన్నాడు మావో. నేను మావోకి నమస్కారం చేస్తాను ఈ విషయం. మంచిని మంచిగా చూడాలండి, గొప్పని గొప్పగా ఒప్పుకోవాలండి. మనం ఓ పార్టీ ఓ పక్షం వహించేసి ఇక అదే పట్టు కూర్చోకూడదు. అలాగా మూర్ఖత్వం అంటారు దాన్ని. మావో చెప్పినా, మహర్షులు చెప్పినా, మహాత్ముడు చెప్పినా మంచి మంచి. వారి వారి సిద్ధాంతాలకు వారు కట్టుబడి ఉన్నారు, అది మెచ్చుకోవాల్సిందే. ఎంత త్యాగం అది. నువ్వు మావో కొడుగ్గా పుట్టావు, నీ కర్మ అన్నాడు. అంతే అంతే. అర్జునుడు కొడుగ్గా పుట్టావు, అభిమన్యుడు కర్మ. కొంచెం వినకుండా వెళ్ళాడు. అందరూ ఆపారండి, ఆపేవాళ్ళు. వెళ్ళదో దూకేశాడు. దూకుడంటే కలెక్షన్లు వస్తాయి, మరి ప్రాణం పోవచ్చు ఒక్కోసారి. జరిగింది. అప్పుడు ఎవరండి అభిమన్యుడు వదప్పుడు ఓదార్చింది అర్జునుడిని? నీ కొడుకైతే నాకు మేననుడయ్యా, నేను ఎడవలేకపోతేనో నేను నీవనే తిరుపతి వెంకట కవుల పద్యం. దా మిగిలిన యుద్ధం చేయి అని ధైర్య వివేకాది గుణోత్తరుడు. అఖిల విద్యాజాల సంవేది. ఎక్కడో అశ్వత్థామ చివరిలో బ్రహ్మశిరో నామకాస్త్రం వేస్తే దానికి విరుగుడు ఎలాగా, ఎప్పుడు వెయ్యాలి, ఎప్పుడు వేయకూడదు, ఏం చేయాలి, ఉత్తర గర్భం మీదకి దూసుకుపోతూ ఉంటే ఎలా కాపాడాలి, ఇవన్నీ అనేక విద్యలు తెలిసిన మహానుభావుడు రక్షణ చేయలేదండి. తిక్కన గారు వాడిన దాంట్లో ఒక్క వ్యర్థపదం ఉందా? ఇవన్నీ ఊరికే పొగడ్తల కోసం వాడినమాట. ప్రతి దానికి ఉదాహరణ చూసుకుని వాడాడని ఇప్పుడు ఊరికే సూక్ష్మంగా చెప్పుకున్నాం. వివరంగా ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆ విశేషాలు చెప్పుకుంటాం. అటువంటి మాధవుడు అవతల వైపునుంటే జయం యువతల వైపున ఎందుకు ఉంటుందయా? పనిలేక. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరక తత్ర శ్రీన్ విజయో భూతికి ధ్రువాని తిర్మతిర్మమా. వివిధోపాయ పరాయణుండు రిపుదోర్వీర్యాపకార క్రియా ప్రవణోద్యోగుడు మంత్రరక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు ధైర్య వివేకాది గుణోత్తరుండు అఖిల విద్యాజాల సంవేది మాధవుడాదిక్కటే పాండవేయులక సాధ్యం విద్యుంగల్గునే. ఇంతటి వాడు కాబట్టి అసాధ్యమైనది లేదు అని చెప్పడం ఉందే. సమర్థనీయస్యార్థస్య కావ్యలింగం సమర్థనం సుధాం సుకరితోత్తం సహ పాపం హరతు శివక. కావ్యలింగాలంకారం అంటారు దీన్ని అలంకార శాస్త్రం ప్రకారం. సమర్థించవలసినటువంటి అర్థాన్ని తగిన విశేషణాన్ని ఉపయోగించి తగిన కారణాన్ని చెప్పి సమర్థిస్తే దాన్ని కావ్యలింగాలంకారం. సుధాంసు కలితోత్తం సహా, చల్లని చంద్రుని నెత్తి మీద ధరించినవాడు కాబట్టి మా మనస్సుల్లో ఉండే తాపాన్ని శివుడు హరించునుగాక. చల్లని చంద్రుని నెత్తి మీద ధరించిన వాడనే అభిప్రాయ విశేషణం వాడబట్టి ఇది కావ్యాలంకారమైంది. మామూలుగా శివుడు మా మనస్సులో తాపాన్ని హరించుగాక అనొచ్చు, అది అలంకారం కాదు, మామూలు మాట అవుతుంది. చంద్రశేఖరుడైన శివుడు మా మనస్తాపమును హరించుగాక అంటే అలంకారం అవుతుంది, కావ్యలింగాలంకారం అవుతుంది. అలంకృతమైన భాషకి మామూలు భాషకి తేడా అది. అలంకృతమైన కన్యకి నిరలంకృతమైన కన్యకి తేడా లేదు, అంతే. బొట్టున్న మొహానికి బోసి మొహానికి తేడా అంతే. ఇదివరకు లేదు అని బాధపడేవారు, ఇప్పుడు ఉన్నా పెట్టుకోవడం మానేశారు. అయితే బోసిమొహం బొట్టు బొట్టే. అలంకృతమైన భాష అలంకృతమైన నిరలంకృతమైన దేని వ్యవహారం దాంది. అంటే ఇది కావ్యలింగాలంకారం అంటారు ఈ పద్యంలో ఉన్నది. ఈ మాటలు విన్నాక భీష్ముడు అన్నాడు, విప్రస్వాభావికంగా మాట్లాడావయ్యా, వినడానికి ఇంపుగా లేకపోయినా నువ్వు చెప్పింది ధర్మమే అన్నాడు. గ్రహించాల్సిన మాట. సరిగ్గా బ్రాహ్మణుల యొక్క అంటే ఆ కాలంలో మేధావులైన వాళ్ళు ఎవరైనా ఒకలా ఆలోచిస్తారు, కుండ బద్దలు కొట్టి మాట్లాడేస్తారు. మీరు గమనించండి, మీకు ఇప్పుడు కూడా అనేక రకాల వాదాలు ఏవో జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో. మేధావులను మీరు గమనించండి, వారు అవతల వాడు ఏమనుకుంటాడో అని చూడరు. సరే ఈ సభలో ఇది కొంచెం లౌక్యంగా ఈ విషయం అంటే రాజకీయ నాయకుడికి ఉంటుంది ఆలోచన, మేధావికి ఉండదు. ఓ కళారంగంలోనో ఉపాధ్యాయ రంగంలోనో ఇతరత్ర సాహిత్యంలోనో గొప్పవాళ్ళైన మాబోటిగాళ్ళని సమస్యల మీద మాట్లాడమంటే ఎలా ఉంటుందంటే అది తెక్కపోక ఇంకాస్త రెచ్చిపోతారు.
ఎందుకంటే నిర్భీకంగా నిష్కల్మషంగా ఉన్నదన్నట్టు మాట్లాడేయడం అదొక లక్షణం. అది ఇది పని జరిగేలాగా కొంచెం పోచాయింపుగా మాట్లాడేది ఇది రాజకీయం కూడా ఆలోచిస్తారు. మేము ఆలోచించమండి, అదంతే. అందుకే ఏదో చర్చించడానికి పెట్టినా రాయబారానికి పెట్టకూడదు. అవతలకు సరిగ్గా ఏ విషయం ప్రస్తావించచ్చో ప్రస్తావించకూడదో తెలిసిన వాడే ఉండాలి. అంటే అది కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉండాలి, లౌక్యం తెలిసి ఉండాలి. ఈయన శుభ్రంగా ఇలా మాట్లాడేసి అన్ని ఏమీ లేదు ఇందులో, శుభ్రంగా ఏం దాచుకుందుకు ఏం లేదు ఇక్కడ. అంటే వాళ్ళంతా గొప్పవాళ్ళు, మేమంతా పనికి మాలిన వాళ్ళు, వాళ్ళు గెలవడం ఖాయమన్నాక అవతల వాడికి పౌరుషం రాదని వాడు ఇస్తారండి రాజ్యం? ఇస్తే వాడు పనికి మాలిన వాడికి అప్పుడు ఒప్పుకున్నట్టు కదా. ఇదే విప్రస్వాభావికము నాయన, నిన్ను మనము నవ్యనవనీత సమానమయ్యా. మీ మనస్సు వెన్నపోస కానీ పలుకుదారుణ అఖండల శస్త్రతుల్యం, వజ్రాయుధం పేలినట్టు పేలిపోతూ ఉంటారు. ఏం చేస్తాం, మీ స్వభావం అది. అంచేది వినసొంపుగా లేదు కానీ ధర్మమే అన్నాడు భీష్ముడు. భీష్ముడు మాట్లాడితే ఇలా ఉండదు, కృష్ణుడు మాట్లాడతాడు ఇలా ఉండదు, సంజయుడు మాట్లాడతాడు ఇలా ఉండదు. అమ్మో ఎంత తెలివిగా మాట్లాడతాడో సంజయుడు, త్వరలో విడుదల. మాట్లాడడం తెలివంటే సంజయుడి దగ్గర నేర్చుకోవాలి, వాడిని మింగేసి తెలివంటే ధర్మరాజు దగ్గర నేర్చుకోవాలి. కారణం ఇద్దరు బ్రాహ్మణులు కాదు, సంజయుడు వేరే ధర్మరాజు వేరే, అంతే. మాటలు చేయడం అంటే మాటలు నైపుణ్యం కాదండి, దబాయించేలా మాట్లాడటం కాదండి, గుబాళించేలా మాట్లాడాలి. పెత్తనం జలాయిస్తూ మాట్లాడటం కాదండి, ప్రేమతో జయించేలా మాట్లాడాలి. నెత్తి మీద కత్తెట్టి మాట్లాడటం కాదండి, ఒత్తిడి లేకుండా పని చేయించేలా మాట్లాడాలి. ఆ నైపుణ్యం ఎంతమందికి ఉంటుంది? అది శ్రీకృష్ణుడికి ఉంటుంది, అది మనం చూస్తాం మనం ఖచ్చితంగా. అందుకని నీకు అది లేదు కానీ నువ్వు చెప్పిన ధర్మమే, మరి తప్పదు, నిజమే. నువ్వు చెప్పినవన్నీ పచ్చి నిజాలు, వాటిని అంత పచ్చిగా చెప్పేయకూడదు. సరే చెప్పేసావు, అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా అని వినసొంపుగా లేకపోయినా విప్రస్వాభావికంగా మాట్లాడిన ఆయన చెప్పేది ధర్మమే నిజంగానే. వాస్తవం ఆలోచిస్తే అర్జునుడు ముందు నిలవగలిగిన వీరుడు ఎవరికి సభలో అన్నాడు? ఎవడు ఇంకెవడు? ఒంటిగా సొంటుకొని లేచాడు కర్ణుడు. ఎంతసేపు ఎందుకు అర్జునుడు నూరికే పొగుడుతున్నారు పని లేకుండా. ఒక 100 యుద్ధాలైనా వీడికి బుద్ధి రాదు, అదంతే. ఎందుకంటే కారణ జన్ముడు. అర్జునుడితో యుద్ధం చేయడానికి, అర్జునుడి చేతిలో చనిపోవడానికి వాడు పుట్టాడు. ఇంకా వాడు అలాగే మాట్లాడతాడు. ఎందుకు అర్జున ప్రశంస అనగా ఏమిటి నువ్వు చేసింది ఏమిటి, నీకంత ఏమిటి మంట అర్జునుడిని ప్రశంసిస్తే? నిజం చెబుతున్నాం మేము, మనకి ఎన్నిసార్లు తేలిపోలేదు. చిక్కని పోటుమా అనేసి విసి పెద్ద పొడి చేసేవాళ్ళ మాట్లాడుతున్నావు కర్ణ. ఏం పొడి చేశావు ఉత్తర గోగ్రహణంలో? ఏం పొడి చేశావు ద్రౌపది స్వయంవరంలో? ఏ రకంగా రక్షించావు ఘోషయాత్ర సందర్భంలో? చరిత్రలు నిజం చెబుతాయి. నువ్వు పెద్ద చాతుర్యం చూపించక ఇక్కడ. వాక్చాతుర్యం కాదు, వాక్చాపల్యం కాదయ్యా, శాపం నుంచి చాపల్యం చూపించాలి. శాపం నుంచి చూపించు చాపల్యం, వాక్చాపల్యం ఎందుకు? చిక్కని పోటువా అనేసి విసి వినువారలు నవ్వ ఏమిగా అని కొడు మాటలాడెదు. వినువారలు నవ్వ ఏమిగా అని కొడు మాటలాడెదు. అహీన పరక్రమశాలి అర్జునుండు ఒక్కడ ఆర్వురన్ మనలను ఉగ్రరణంగున గెలిచే నిన్న. అహీన పరక్రమశాలి అర్జునుండు ఒక్కడ ఆర్వురన్ మనలను ఉగ్రరణంగున గెలిచే నిన్న. నీవిక్కడ మాటలం గెలువది గెలిచెదు ఈ వతనిన్ మన రాజు కొల్వునన్. ఇది తిక్కన గారి పద్యం అండి. అందుకే ఇదివరకు ఒకసారి అనుకున్నాం, మన ఆయన మంచి మాట కాబట్టి గుర్తు చేస్తున్నా. నన్నయ్య గారు వచనం రాసిన పద్యంలో ఉంటుంది, తిక్కన గారు పద్యం రాసిన వచనంలో ఉంటుంది. కవిత్వం మాత్రం రెండిట్లో ఉంటుంది. వచన కవిత్వం అంటే ఏమిటో తిక్కన పద్యాలు చదివి నేర్చుకోవాలండి. వచనమే. నీవిక్కడ మాటలను గెలిచిదీవు అతని మన రాజు కొలువునన్. మీ పెద్ద అలంకారాలు ఏం లేవు ఇందులో, నిరలంకృతమైన భాష. కానీ ఒక్కోసారి మీరు చిత్రాలు గమనించండి, కొన్ని హోటళ్లలోనూ అక్కడ పెడుతూ ఉంటారు. ఏమీ అలంకారాలు లేకుండా అమ్మాయి బొమ్మ పెడతారు అక్కడ. ఏమీ అసలు గాజులు కూడా ఉండవు, మొహాన బొట్టు కూడా ఉండదు. ఊరికే స్నానం చేసి అలా చీర కట్టుకుని అలా నిలబడి జుట్టు ఆరబోసుకున్న అమ్మాయి అంతే. ఏం అద్భుత సౌందర్యమో మరి, అంతే. అలాగే ఉంటుంది తిక్కన గారి భాష, అంతే. అలంకృతమైన భాష వాడేచ్చాడు. మనం ఇంతకుముందు పద్యంలో చూసాం. ఇప్పుడు అది లేదు, అయినా బాగుంది పద్యం. ఆ హృదయాన్ని స్పృశించడం అనే లక్షణాన్ని ఎవరు చెప్పలేరండి. స్త్రీ పురుషుడు హృదయాన్ని చూరగొనడానికి చేసే ప్రయత్నమే కవి పాఠకుల హృదయాన్ని చూరగొనడానికి చేస్తాడు. అది అర్థమైతే ఇది అర్థం. అది అర్థం కాలేదు 50 ఏళ్ళైనా, ఇది అర్థం కాదంతే. కానీ ఏదో ఉందా లేదా?
ఆయనలో ఏముందో తెలియదు కానీ ఏదో ఉందంటాడు ఆవిడ. ఏముందో తెలియదు ఏదో ఉంది. మరి అంతే కవిత్వం, అంతే అందం, అంతే అంతరార్థం, అంతే. ఈ మాటల్లో ఎంత మరి మళ్ళీ 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 హృదయాన్ని తడుతున్నాయి ఇవి. చిక్కని పోటు మానిసి విసి, పెద్ద పొడి చేసేవలే పోటు మానిసి, పెద్ద పౌరుషవంతుడు బయలుదేరాడు. పౌరుషవంతుడు అని కూడా అంటే పోటు మానిసి అంటాడు. అచ్చదరుగు పోతానండి. ఏమిటి నువ్వు పొడి చేసింది, విను వారాళ్ళు నవ్వా, నువ్వు ఎప్పుడు అంటుంటేనే ఏమిటి అర్జునుడు ఎందుకు ప్రశంసిస్తారని కానీ అప్పుడే చెవులు కొనుక్కుంటారు అందులో. మనం ఏదో అనుకుంటామండి. ఒక్కోసారి వేదిక మీద మనం చెప్పిందంతా జనం వింటున్నారు అనుకుని మాట్లాడేస్తామా, వాళ్ళు చాలా చెవులు కొరికేసుకుంటారు, నవ్వుకుంటూ ఉంటారు. అయినా వింటారు, ఎందుకంటే ఏదో ప్రసాదం అయ్యే వరకు ఉందామని వచ్చారు. లేదు కొంతమంది మర్యాద కూర్చుంటారు. లేదు చాలా విషయాలు బాగున్నాయి, 90% బాగుంటాయి ఈయన ఉపన్యాసంలో, 10% మనం భరించక తప్పదని వింటారు. అదో సౌజన్యం నిజానికి. అది మర్యాద కదా. మరి నిజం అంతా బాగున్నప్పుడు 10% భరించలేవా, భరించు. అన్నీ నీకు నచ్చినట్టు ఉండాలి ఏమిటి. అంతే. మనం అభిమానించే వ్యక్తులు ఎవరైనా సరే ఎక్కువ శాతం బాగున్నాయా లేదా, పరిపూర్ణంగా ఏ ఒక్కటే మనం చెప్పినట్టు ఉండాలంటే అలా వాడు బానిస అవుతాడు అక్కడికి. అందుకని ఇక్కడ కూడా ఇదే. వీడు అందరూ నవ్వుతున్నారయా, ఏమీగా అని ఎక్కువ మాట ఎలా ఆడేది, ఎందుకు ఊరికే అంత ఎక్కువ వాగుతున్నావు. అహీన పరాక్రమశాలి అర్జునుండు ఒక్కడ ఆరూరన్ మనల ఉగ్రరణంబున గెలిచే నిన్న భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ, దుర్యోధన 6 లెక్క. అని ఒక అంక తక్కువ చెప్పాలి, ఇంకా ఎక్కువే చెప్పాలి. ఇంకా 6 తక్కువ చెప్పాడు. గెలిచిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు. 6 నిన్నగాక మొన్న ఉత్తర గోగ్రహంలో ఒక దెబ్బ కొట్టాడు. లేదా ఉత్తర గోగ్రహంలో మనం చెప్పు కేవలం రాగానే సమూహనాస్త్రం వేసేసి బాష్పవాయు ప్రయోగించి తేలా ఎంత చచ్చిచొడి యుద్ధం చేశారండి ఒక్కొక్కళ్ళతోటి. ఇక చివరిలో బొమ్మ పత్రికల కోసం అలా చెయ్యాలి కాబట్టి చేసాడు తప్పితే వెళ్ళిపోతూ ఓ దెబ్బ. యుద్ధం అంతా ఎంత ఇదిగా చేశారండి, టారెత్తిపోలా. అంతే మన అందరినీ 6 కొట్టాడయ్యా, ఇంకేమిటి చూసేది. ఆ పోటీ ఏదో అక్కడ చూపించావుగా, మేము చూశాంగా. అంచేతను మాటలతో గెలుద్దామని ప్రయత్నించద్దు అనడమే రచనా కళ అంటారు దీన్ని. మామూలు వాక్యంలోనే నిరలంకృతమైన శైలిలోనే ఒక సహజ సౌందర్యాన్ని చూపించం. నిసర్గ సౌందర్యం అంటారు దీన్ని. నిసర్గ అంటే సహజమైన అర్థం. ఒక నిసర్గమైన సౌందర్యం. ఏ ఆభరణాలు ధరించకపోయినా సరే ఒక్కొక్క స్త్రీయో ఒక్కొక్క పురుషుడో ఎంత అందంగా ఉంటారో చూడడానికి సహజమైన సౌందర్యంలో ఈ పద్యాలంతే, తిక్కన గారి పద్యాలంతే. అంచేతను అటువంటి అచ్చతెలుగు శైలిలో అలంకృతమైన శైలి చూసాము. వివిధోపాయ పరాయణుడు ఈ భాగంలో సంస్కృతమైనటువంటి శైలి, సంస్కారవంతము, సంస్కరింపబడినది, అలంకరింపబడినది. నిరలంకృతమైన సహజ సిద్ధమైన నిసర్గ సుందరమైన అచ్చతెలుగు శైలి కూడా చూసాం. అంచేతను ఆ తెలుగు భాషని, ఆ తత్సమ భాషని, ఆ సంస్కృతంతో సమ్మిళితమైపోయి ప్రపంచమంతటా వ్యాపించడానికి అవకాశాన్ని తెచ్చుకున్న భాషని, మహాకవి శ్రీశ్రీ లాంటి వాడు ప్రపంచమంతా ఏదైనా ఒక్క భాష కావాలంటే అప్పుడు తెలుగు భాష మాత్రమే ఉపయోగపడుతుందని ఏ భాష గురించి చెప్పాడో ఆ భాషను మనం కాపాడుకుందాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు www.jyotimatrimony.com. నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి మరియు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్. శ్వాస హాస్పిటల్, టిటిడి పక్కన, హిమాయత్ నగర్, హైదరాబాద్. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా భక్తి టీవీ, రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నంబర్ 92, జూబ్లీస్, హైదరాబాద్ 5,33,000.